ఎస్ఎల్బీసీ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రులు. అత్యాధునిక టెక్నాలజీతో ఈసారి పనులు పునఃప్రారంభించాలని చెప్పారు. ఇక రామగుండంలో పర్యటించిన మినిస్టర్స్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇటు మేడారం వనదేవతలను దర్శించుకున్న మంత్రులు 2 రోజుల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. సింగరేణి కార్మికులకు ₹1 కోటి ప్రమాద బీమా ప్రకటించిన ఏకైక సర్కార్ తమదేనన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రామగుండం అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. రామగుండంలో పర్యటించిన మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణమన్నారు పొంగులేటి. రేవంత్ నాయకత్వంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు మంత్రి కొండా సురేఖ. మంత్రులపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలకు ధీటుగా జవాబిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రాగానే రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని చాలా ధైర్యంగా ఆనాడు చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 96 లక్షల కుటుంబాలకు ఇవాళ సన్న బియ్యం ఏకదాటిగా పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం ఒక్కటే. ఎవరైతే రోడ్డు వెడల్పు కార్యక్రమం భాగంలో ఇబ్బంది పడతా ఉన్నారో వారికి ఇంకో ₹10 ఆదాయం పెరిగే కార్యాచరణ తీసుకొని ఎవరైతే వారికి ఇల్లులు కావాలనుకుంటారో వారికి ఇళ్ల సౌకర్యం కల్పిస్తూ ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాది. పాజిటివ్గా సింగరేణి పరివాహ ప్రాంతంలో మిగిలిపోయిన 76 జీవోలో ఉన్న అర్హులైన పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు పక్కా ఇచ్చుకుందాము. మేడారం మహాజాతర తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శాశ్వత నిర్మాణాల కోసం 251 కోట్లు వెచ్చించామన్నారు. మేడారంలో పర్యటించిన మంత్రులు వనదేవతలను దర్శించి మొక్కులు చెల్లించారు. మరో 2 రోజుల్లో మేడారంలో అభివృద్ధి పనులన్నీ పూర్తవుతాయని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీకలాగా దీన్ని దేశానికి ప్రపంచానికి కూడా చాటి చెప్పాలనేటువంటి ఆలోచనతోనే ఈనాటి ప్రభుత్వం దీనిపైన పెద్ద ఎత్తున ఆలోచన చేసి శాశ్వతమైనటువంటి నిర్మాణాలతో లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. ఎస్ఎల్బీసీ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. యుద్ధ ప్రాతిపదికన పునఃప్రారంభ పనులు చేపట్టాలని ఆదేశించారు. సొరంగం తవ్వేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నట్లు తెలిపారు ఉత్తమ్. తొలగించిన టీబీఎం స్థానంలో అత్యాధునిక పద్ధతిలో టన్నెల్ తవ్వకాలు జరపనున్నారు. మిగిలిన సొరంగ మార్గం 9.8 కిలోమీటర్ల పరిస్థితులపై సమాచారం అందించే ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే పూర్తయినట్టు అధికారులు మంత్రికి వివరించారు. భూగర్భ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసేలా సపోర్ట్ సిస్టమ్ కూడా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మాలలు ఉన్నతంగా ఎదగాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రాజకీయంగా కీలక పదవులు పొందాలన్నారు. నిజామాబాద్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన మాల సర్పంచుల సన్మానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. మాలల సర్పంచులు ఎవరైతే గెలిచినారో 60 మంది గెలిచినారంటే సుమారు 560 సర్పంచులు ఉన్నారు నిజామాబాద్ డిస్టిక్ లో. దీంట్లో 60 మంది గెలిచినారంటే 10% కన్నా ఎక్కువ మంది మాలల సర్పంచులు గెలవడం జరిగింది. 2035 నాటికి రాష్ట్రాన్ని తలసేమియా లేని తెలంగాణగా మార్చుతామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని కమలా హాస్పిటల్లో నిర్వహిస్తున్న ఏషియన్ తలసేమియా కాన్క్లేవ్ లో మంత్రి పాల్గొన్నారు. తలసేమియా పేషెంట్ల చికిత్స కోసం మరో 3 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నిజామాబాద్ లో పర్యటించారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. పీసీసీ చీఫ్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికారు మహేష్ కుమార్. నియోజకవర్గంలోని పలు ప్రజా సమస్యలపై చర్చించారు ఇరువురు నేతలు. మంత్రి కోమటిరెడ్డిపై తప్పుడు వార్తలు రాయించేవారని వదిలిపెట్టబోమని హెచ్చరించారు కాంగ్రెస్ నేతలు. సినిమా పరిశ్రమపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. సినిమా వాళ్ల కష్టాలేంటో తమ సర్కార్కు తెలుసని చెప్పారు. ఈ నెల 14న హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో సంక్రాంతి వేడుకలకు హాజరు కానున్నారు సీఎం రేవంత్. గ్రౌండ్ లో వేడుకల ఏర్పాట్లు పరిశీలించారు నేతలు. కైట్ ఫెస్టివల్లో చైనా మాంజా నిషేధించాలని పిలుపునిచ్చారు.
మంత్రి కోమటిరెడ్డిపై తప్పుడు వార్తలు రాయాలని చెప్పిన వాడికి బయటకు వచ్చి మాట్లాడే దమ్ముందా అని ప్రశ్నించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కావాలనే కొందరు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాయిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి అసభ్య ప్రచారాన్ని సహించబోమని హెచ్చరించారు. ఒక వ్యక్తిగత విషయాల్లో అవతల బురద జల్లితే అయిపోతుంది కదా, ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇలాంటి ప్రచారం చేసే వాళ్ళు మూర్ఖులు. వీళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఎవరన్నా ఇలాంటి వార్తలు రాయండి అని ఎవరన్నా ప్రోత్సహిస్తే కూడా అది వాళ్ళకు కూడా ఇది మంచి పద్ధతి. సినిమా పరిశ్రమ గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం విడ్డూరమన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాచకొండలో ఫిలిం సిటీ కడతామని ప్రగల్భాలు పలికింది. 10 ఏళ్ల పాటు నటులకు నంది అవార్డులను ఎగ్గొట్టింది ఎవరో హరీష్ చెప్పాలని డిమాండ్ చేశారు. సినిమా వాళ్ల కష్టాలు ఏమిటో తమ ప్రభుత్వానికి తెలుసని చెప్పారు విప్. 10 ఏళ్లలో నంది అవార్డు కూడా ఇవ్వలేని మీరు, సినీ పరిశ్రమ పట్టించుకోని వాళ్ళు మీరు, తెలంగాణ ఉద్యమంలో సినిమా తారలకు సంబంధించి అవమానాలు పరిచినటువంటి మీరు ఈ రోజు మంగళ ఆరతులు పట్టే విధంగా సినిమా పరిశ్రమ పైన ఎనలేని ప్రేమను ఒలకబోస్తున్నటువంటి తీరు. సంస్కృతి సంప్రదాయాలు అద్దం పట్టేలా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. హైదరాబాద్ ఐమాక్స్ దగ్గర హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో సంక్రాంతి సంబరాల ఏర్పాట్లను పరిశీలించారు దానం. 14న కైట్ ఫెస్టివల్ కు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని చెప్పారు దానం. సంక్రాంతి పండుగ అంటే రైతులకు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ. మరి ఈ పండుగ శుభ సందర్భంగా వేలాది మంది మరి వారి ప్రాంతాలకు బయలుదేరడము, సహకుటుంబ పరివారంగా పండుగ జరుపుకోవాలని. హనుమకొండ వరంగల్ జిల్లాలను కలపాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. హనుమకొండలోని ఏకశిలా పార్కు ఎదుట నిరసన దీక్ష చేశారు. వరంగల్ మహానగరాన్ని 2వ అతిపెద్ద నగరంగా పారిశ్రామికంగా డెవలప్ చేయాలని రిక్వెస్ట్ చేశారు నాయిని. మొదటికేళ్ళు కూడా ఇది 6 జిల్లాలను విభజన చేయడం వ్యతిరేకంగా ఉన్న వాళ్ళమే. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవటం అయింది. వారు కూడా దీనికి అనుకూలంగానే ఉన్నారు. తప్పకుండా జరుగుతుందనే నమ్మకం, మళ్ళా కలుపుతారనే నమ్మకం నాకు ఉన్నది. కాంగ్రెస్ సర్పంచులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. చొప్పదండిలో కొత్త సర్పంచ్, ఉప సర్పంచులను సత్కరించారు ఎమ్మెల్యే. బీఆర్ఎస్ హయాంలో ఎన్నికల్లో పోటీ చేయాలంటే పట్టిక ప్రకారం టికెట్లకు రేట్లు ఉండేవని తెలిపారు. కాంగ్రెస్ లో మాత్రం ప్రజాసేవ చేసేవారికి టికెట్ వస్తుందని చెప్పారు. ఈ చొప్పదండి మున్సిపాలిటీని ఒక మంచి సేఫ్ టౌన్ గా, మంచి మోడల్ టౌన్ గా ఈ జిల్లాలో గాని ఈ రాష్ట్రంలో గాని ఈ చొప్పదండి మున్సిపాలిటీని మనం మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. సికింద్రాబాద్ మున్సిపాలిటీని తరలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పరిచెప్తామన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టి సాయి కుమార్. సీఎం రేవంత్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. స్కాముల గురించి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. గొర్రెల స్కీమ్ పేరుతో గొల్ల కుర్మలను తలసాని మోసం చేశారన్నారు మెట్టి సాయి. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు 2019 నుంచి 23 వరకు మంత్రిగా ఉండే, దానికన్నా ముందు మంత్రిగా ఉండే, ఇప్పుడున్నటువంటి శరత్ నగర్ గాని ఆయన మంచి చేసిన పాపన పోలేదు. గత 10 ఏళ్లు బూతులు మాట్లాడి ఇప్పుడు నీతులు మాట్లాడుతా ఉన్నారు. మీరు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై అధిష్టానం పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మెదక్ జిల్లాలో 20 నుంచి గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు నేతలు. ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచే కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని చెప్పారు. హిందూ దేవాలయాలపై దాడులను అరికట్టాలన్నారు బీజేపీ నేతలు. సఫిల్గూడ కట్టమైసమ్మ దగ్గర వికృత చేష్టలు చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలన్నారు. దేశ అభివృద్ధికి ప్రధాని మోదీ సంస్కరణలు తీసుకొస్తున్నారని చెప్పారు. వీబీజీ రామ్జీ కూడా సంస్కరణల్లో భాగమే అన్నారు. డ్రగ్స్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తుందని, డ్రగ్స్ రహిత హైదరాబాద్ కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధికి ప్రధాని మోదీ అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారావు. వీబీజీ రామ్జీ కూడా సంస్కరణల్లో భాగమేనని చెప్పారు. పార్టీ స్టేట్ ఆఫీసులో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వీబీజీ రామ్జీ చట్టంపై నిర్వహించిన వర్క్షాప్లో పాల్గొన్నారు రామచంద్రారావు. చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. భారతదేశము గతంలో 2014 కన్నా ముందు ఎక్కడో 11, 12 స్థానంలో ఉన్నటువంటి దేశాన్ని ఈరోజు 4వ స్థానంలో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వేగంతో పెరుగుతున్న ఆర్థిక దేశం కింద, ఒక సంస్థ కింద ఈరోజు మనం భారతదేశాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. హిందూ దేవాలయాలపై దాడులను అరికట్టాలన్నారు రామచంద్రారావు. సఫిల్గూడ కట్టమైసమ్మ ఆలయం దగ్గర మలమూత్ర విసర్జన చేసిన వ్యక్తిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక నేతలు, బీజేపీ కార్యకర్తలతో కలిసి ఆలయాన్ని పరిశీలించారు రామచంద్రారావు. హిందూ దేవాలయాల భద్రతను మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ మల్క కొమురయ్య. ఈ రకమైనటువంటి హిందూ దేవాలయం మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు
రాజకీయమైనటువంటి బలంతో ప్రేరితమై ఇవన్నీ పనిచేస్తూ ఉన్నారు. ఇటువంటి వ్యక్తుల మీద తప్పకుండా చర్య తీసుకోవాలి. ఏదో ఆయన పిచ్చోడు మెంటల్ కేసు అని చెప్పి అట్లా అయితే నడవదు. ఎవరైతే ఈ పనులు ఇంతవరకు చేశారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలి, వాళ్ళందరికీ జైలు పడేటట్టు చేయాలి. తర్వాత ఎవరు కూడా ఇటువంటి పనులు ఫ్యూచర్లో చేయడానికి భయపడేటట్టుగా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. తీసుకునేంత వరకు బీజేపీ తరఫున ఈ కంటిన్యూగా స్ట్రైక్ చేస్తూనే ఉంటారు. డ్రగ్స్ రహిత హైదరాబాద్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఎంపీలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, రఘునందన్ రావు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రాజేంద్రనగర్లో నిర్వహించిన 5K రన్లో పాల్గొన్నారు ఎంపీలు. డ్రగ్స్ అనే మహమ్మారి హైదరాబాద్తో పాటు ప్రపంచాన్ని గడగడలాడిస్తోందని తెలిపారు. సఫిల్గూడ కట్టమైసమ్మ ఆలయ ఘటనపై తీవ్రంగా మండిపడుతున్నారు బీజేపీ నేతలు. హిందూ దేవతలను కించపరిచేలా, మత కల్లోలాలు సృష్టించేలా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను మిస్ అవుతున్నారన్నారు బీఆర్ఎస్ నేతలు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైందన్నారు. ఇష్టానుసారంగా హైదరాబాద్ కార్పొరేషన్ ను డీలిమిటేషన్ చేశారని మండిపడ్డారు. సీఎం రేవంత్ గుత్తేదారులా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు గులాబీ లీడర్లు. ప్రజలు కేసీఆర్ ను ఎంత మిస్ అవుతున్నారో ఒక్కసారి సోషల్ మీడియా చూస్తే అర్థమవుతుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. చేసిన మంచి పనుల వల్లే కేసీఆర్ ను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్ అని తెలిపారు. బరాబర్ అయ్య పేరు చెప్పుకుంటూ ముందుకెళ్తానన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్కి చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు. వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు కేటీఆర్. కేసీఆర్ గారు ప్రజలకి కనబడక, ఎక్కువగా ప్రజల్లో తిరగక, అంటే 1-2 సందర్భాల్లో వచ్చినారు సార్, కానీ ఎక్కువ తిరగలేదు. 2 ఏళ్ళు అయింది ఓడిపోయిన తర్వాత. కానీ ఎంత మిస్ అవుతున్నారు కేసీఆర్ గారిని ప్రజలు అనేది వాళ్ళ మీరు ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా మీకు కనబడుతుంది. మరి ఈరోజు ఏమైంది? 2 ఏళ్లలో ఎట్లా ఉంది పరిస్థితి నాకంటే బాగా మీకే తెలుసు. వాళ్ళ మార్కెట్లో డబ్బులు లేవు. ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తంలో ఈరోజు పరిస్థితి ఏంది? ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ స్తంభించిపోయిన పరిస్థితి. సినిమా టికెట్ల రేట్ల పెంపు ఉండదన్న రేవంత్ సర్కార్ రాత్రికి రాత్రి జీవోలు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. శాఖ ఒకరిది, పెత్తనం మరొకరిది, జీవో ఇచ్చేది ఇంకొకరు అని విమర్శించారు. టికెట్ల రేట్ల పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వం తీరు మారటం లేదన్నారు హరీష్ రావు. సికింద్రాబాద్ అస్తిత్వం, సంస్కృతిపై కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బకొట్టేలా వ్యవహరిస్తుందన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియ తప్పుల తడకగా జరిగిందన్నారు. రాజ్యాంగానికి లోబడి పనులు చేయాలన్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ఆగమైందని విమర్శించారు తలసాని. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందంటే మీ తండ్రి పేరే మార్చేస్తా అంటుండు, మీ తల్లి పేరు మారుస్తా అంటే ఎవడైనా కానీ తల్లి పేరు తండ్రి పేరు మారుస్తే చీమురెత్తున ఉన్నాడు ఎవడైనా ఊకుంటాడా? మీరు ప్రభుత్వం వెంటనే దిగిరావాలి. నేను చరిత్రలో పేర్లు మారుస్తా అని చెప్పి నీ ఇష్టానుసారం ఇదేమో రాచరికం కాదు, లేకపోతే నువ్వేం రాజు కూడా కాదు. ఇష్టానుసారంగా హైదరాబాద్ కార్పొరేషన్ ను డీలిమిటేషన్ చేశారని మండిపడ్డారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. సీఎం రేవంత్ గుత్తేదారులా వ్యవహరిస్తున్నారన్నారు. ఎవరితో చర్చించకుండా వార్డుల పునర్విభజన చేశారని విమర్శించారు. సికింద్రాబాద్లో లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు దాసోజు. అత్యద్భుతమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ నగరాన్ని, హైదరాబాద్ను కకావికలం చేస్తూ, విచ్ఛిన్నం చేస్తూ ఇవాళ మొత్తానికి ఒక జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ అని చెప్పని ఒక తప్పుడు ప్రయత్నాన్ని ముందుకు పట్టుకొచ్చి ఇవాళ రాజ్యాంగ హననానికి పాల్పడ్డాడు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇవాళ విఘాతం కల్పించే ప్రయత్నం చేసినారు. తద్వారా ఇవాళ హైదరాబాద్, సికింద్రాబాద్ యొక్క అస్తిత్వాన్ని, తరతరాల చరిత్ర కలిగినటువంటి ఒక సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కూడా ఇవాళ సర్వనాశనం చేసేట ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ సర్కార్ పాలనలో తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు బీఆర్ఎస్ లీడర్లు. అమలు కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు. స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న దేశభక్తి, త్యాగ స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన కెంజుట్స్లో అధికారికంగా ప్రవేశం పొందారు. అమరావతి నిర్మాణం ఆగదనే అక్కసుతోనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారన్నారు కూటమి నేతలు.
తెల్లదొరల అణచివేతకు ఎదురొడ్డి పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధుడు రేనాటి వీరుడు వడ్డే ఓబన్న అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఓబన్న పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని ఎక్స్లో తెలిపారు. ఓబన్న జయంతి సందర్భంగా ఆయన దేశభక్తి, త్యాగస్ఫూర్తిని భావితరాలకు తెలిసేలా చేయాలన్నారు చంద్రబాబు. అమరావతి నిర్మాణం ఇక ఆగదనే అక్కసుతోనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారన్నారు మంత్రి నారాయణ. అన్ని జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని అన్నారు. నెల్లూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి నారాయణ. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి రేపు PSLV C-62 రాకెట్ ను ప్రయోగించనుంది ఇస్రో. సోమవారం ఉదయం 10:17 ఈ ప్రయోగం జరగనుంది. అందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు సైంటిస్టులు. దేశ రక్షణ రంగానికి ఈ ప్రయోగం కీలకమన్నారు. 2026లో ఇస్రో చేపడుతున్న తొలి ప్రయోగమన్నారు ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్. PSLV రాకెట్ ప్రయోగాల్లో ఇది 64వ ప్రయోగమన్నారు. ఈ మిషన్ ద్వారా 8 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు 442 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించిందని తెలిపారు ఇస్రో చైర్మన్ నారాయణన్. భారతదేశ విశ్వాసానికి సోమనాథ్ ఆలయం ఓ ప్రతిబింబమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. విదేశీ దండయాత్రలు తట్టుకుని 1000 ఏళ్లుగా సగర్వంగా నిలబడిందని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోందని తెలిపారు. కేరళలో బీజేపీని అధికారంలోకి తేవడమే తమ అంతిమ లక్ష్యమన్నారు కాషాయ లీడర్లు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా ఎన్డీఏ సర్కార్ పనిచేస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ లక్ష్య సాధనలో గుజరాత్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. రాజ్కోట్లో వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. సౌరాష్ట్ర, కచ్ ప్రాంతం MSMEలకు కేంద్రంగా మారుతుందని తెలిపారు. క్రూ డ్రైవర్ల నుంచి రాకెట్ల విడిభాగాల వరకు తయారు చేస్తున్నట్లు చెప్పారు. కచ్ ప్రాంతం ప్రకృతి విధ్వంసాన్ని అధిగమించి ప్రగతి పదంలో దూసుకెళ్తోందన్నారు మోదీ. एक अटूट भरोसे तक पहुंच चुकी है. बीते वर्षों में भारत ने बहुत तेज प्रगति भी की है और इसमें गुजरात की आप सभी की बहुत बड़ी भूमिका रही है. సోమనాథ్ స్వాభిమాన్ పర్వులో పాల్గొన్నారు ప్రధాని మోదీ. భారతదేశ విశ్వాసానికి సోమనాథ్ ఆలయం ప్రతిబింబమని చెప్పారు. విదేశీ దండయాత్రలు తట్టుకొని 1000 ఏళ్ల తర్వాత కూడా ఆలయంపై జెండా ఎగురుతూనే ఉందన్నారు. గత ప్రభుత్వాలు సోమనాథ్ చరిత్రను తుడిచిపెట్టే ప్రయత్నం చేశాయన్నారు. 3 రోజుల పర్యటనకు గుజరాత్ వెళ్లారు మోదీ. కేరళలో బీజేపీని అధికారంలోకి తేవడమే తమ అంతిమ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. త్వరలోనే అది సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేరళ తిరువనంతపురంలో పర్యటించిన షా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను సన్మానించారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం కనుమరుగవుతుందని చెప్పారు. UDF, LDF మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ తో కేరళ అభివృద్ధి ఆగిందన్నారు అమిత్ షా. मित्रों, ये विजय हमारा लक्ष्य नहीं है, लक्ष्य तक पहुंचने का एक पड़ाव है. നമുക്ക് ലക്ഷ്യത്തിലേക്ക് എത്താൻ ഇനിയും പടവുകൾ കയറേണ്ടതുണ്ട്. हमारा अंतिम लक्ष्य है कमल निशान की केरल में सरकार बनाना, भाजपा का मुख्यमंत्री लाना. हमारा लक्ष्य है केरल को पूर्ण विकसित बनाना. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కూటమి సత్తా చాటిందన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ప్రజలు ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. రాబోయే బృహత్ ముంబై ఎన్నికల్లోనూ బీజేపీ శివసేన కూటమి అద్భుత విజయాన్ని సాధించబోతుందన్నారు గోయల్. महानगर पालिका में प्रचंड विजय, ऐतिहासिक विजय एकनाथ शिंदे की शिवसेना और भारतीय जनता पार्टी के नेता देवेंद्र फडणवीस जी के नेतृत्व में होने जा रही है. ఉపాధి హామీ స్థానంలో తెచ్చిన VBజీరామ్జీ బిల్లుపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు బీజేపీ నేతలు. పేరు మార్పుపై చర్చించడం మానుకొని ప్రజలకు జరిగే ప్రయోజనంపై చర్చించాలన్నారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సేవలు మరవలేనివన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఆయన ఇచ్చిన జై జవాన్ జై కిసాన్ నినాదం ఎప్పటికీ దేశానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆ సందేశమే దేశానికి విశ్వాసం, ధైర్యం, శ్రమ, సేవకు ప్రతీక అన్నారు ఖర్గే. ఇవాళ లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ ఆయన సేవలను గుర్తు చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు మల్లికార్జున ఖర్గే.